శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన అంశం. మిథున రాశి వారికి ఈ ఆగస్టు 4 మంగళవారం ఒక వ్యక్తి రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా? మీ అభిమానాన్ని పొందేందుకు నిశ్శబ్దంగా ప్రయత్నాలు చేస్తున్నారా? ఆ ప్రయత్నాలు ఏమిటి? ఈరోజు జరగబోయే సంఘటన గురించి చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ విషయం అనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితాన్ని కొన్ని అనుబంధాలు మాటలతో ప్రారంభం కావు, చూపులతో ప్రారంభమవుతాయి. కొన్ని భావాలు బయటకు చెప్పబడవు, కానీ ప్రవర్తనలోనే కనిపిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మిత్రమా. కాబట్టి ఈ వీడియోని చాలా ప్రత్యేకమైనది. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముఖ్యంగా మిథున రాశి వారు చాలా ప్రత్యేకమైన తెలివితేటలు కలిగిన వారు. సామాన్యంగా ఎవరి దగ్గర చేయి చాచని ఒక ప్రత్యేక గుణం మీది. అలాగే ఏదైనా సరే మీకు 100కు 100% ఒక పని నచ్చితేనే చేస్తారు తప్ప, ఎవరో ఫోర్స్ చేశారని, లేదా ఏదో చెయ్యాలి కదా అని అన్నట్లుగా చేయరు. కానీ కొందరు ప్రత్యేకంగా మీ యొక్క నిజాయితీని, మీ మనస్తత్వాన్ని ప్రత్యేకంగా మెచ్చుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీకు కొంతమంది చెప్పరు. కొన్ని కొన్ని విషయాలు మాత్రం కొందరు మీకు డైరెక్ట్‌గా చెప్తూ ఉంటారు. కానీ మీ యొక్క జాతకంలో ప్రధానంగా ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కూడా పట్టుదలతో నిలబడాలనే కోరిక ఉంటుంది. అలాగే మీరు సామాన్యంగా మాత్రము చెప్పాలంటే ఎవరిని నమ్మరు. నమ్మితే మాత్రం వారిని పూర్తిగా మీ సొంత వ్యక్తిగా కూడా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇటీవల మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు మీరు గమనించి ఉంటారు. మొదట అది సాధారణంగా అనిపించినా, క్రమక్రమంగా ఆ వ్యక్తి మీపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతున్నట్లు అనిపించే సందర్భాలు అనేవి కొన్ని ఎదురవుతూ ఉన్నాయి. మీరు మాట్లాడే మాటను వారు శ్రద్ధగా వినడం, మీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపించడం, మీరు చెప్పిన విషయాలను కూడా పూర్తిగా గుర్తుంచుకోవడం వంటివి మీరు పూర్తిగా ఈ మధ్య గమనిస్తూనే ఉండవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మన మనసులో ఉన్న అభిమానాన్ని పూర్తిగా చెప్పలేరు. కొందరు దూరం నుంచే గౌరవిస్తారు. మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఇంకొందరు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తమ విషయాలను, తమ మనసులోని భావాలను వ్యక్తపరచాలి అనుకుంటారు. ముఖ్యంగా అలాంటటువంటి వ్యక్తులు మనను పూర్తిగా రీడ్ చేసి, మన విధానం, మన మనసు మనను పూర్తిగా నమ్మిన తర్వాతే మనకు ఏదైనా కూడా చెప్పాలి అనుకుంటారు. అయితే ఈరోజు మీకు ఎదురయ్యే ఒక చిన్న పరిచయం లేదా ఒక సాధారణ సంభాషణ వెనక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం దాగి ఉన్నట్లుగా మీకు అర్థమవుతుంది. అయితే ప్రతి చిరునవ్వును ఒకే అర్థంలో తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రశాంతంగా గమనించడం చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి ముఖ్యంగా ఇది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుందండి. ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క సహా ఉద్యోగి మీ యొక్క పనితీరుని మెచ్చుకోవడం, మిమ్మల్ని ప్రశంసించడం,
మరి ప్రత్యేకంగా వారు మీపై ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా మాట్లాడడం, మరి మీ యొక్క వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది వారికి పూర్తిగా నచ్చిందనో, లేదా ఇలాంటి ప్రయత్నం నేను కూడా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మీరు నిజంగా గ్రేట్ అన్నట్లుగా మిమ్మల్ని చిన్నగా ప్రశంసించడం అనేది మొదలుపెడతారు. మరి కొందరికైతే వ్యాపారంలో ఉన్నవారికి ఒక కొత్త పరిచయం. ఇప్పటిదాకా పరిచయంలో లేనటువంటి వారు కొత్త పరిచయం అనేది ఏర్పడి అదొక పెద్ద అవకాశాలకి దారి తీసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో మంచి సహకారానికి అవకాశంగా మారతాయి. విద్యార్థులకు కూడా ఒక స్నేహం మరింత బలపడి మీకు జీవిత కాలంలో ఖచ్చితంగా ఉత్తమమైన స్నేహం అని చెప్పుకునేలా కూడా కొన్ని ప్రయత్నాలనేవైతే బలంగా జరుగుతాయి. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మనసులో ఉన్నటువంటి భావాలను నిజాయితీగా పంచుకునేటువంటి అవకాశం అనేదైతే ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా అపార్థాలు తగ్గి ఒకరిని ఒకరు మరింత అర్థం చేసుకునే అవకాశం కూడా వస్తుంది. అలాగే ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు, కొత్త సంభాషణలు ప్రారంభమయ్యే అవకాశం కలిగినట్లు అనిపిస్తుంది. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం స్పష్టంగా ఉంది. మీ నిర్ణయాలకు మద్దతు లభించడం, మీ మాటలకు విలువ పెరగడం, లేదా మీ గురించి మంచి అభిప్రాయాలు వ్యక్తం చేయడం వంటి అనుభూతులు కలుగుతాయి. ఈరోజు మీకు గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. నిజమైన బంధం నమ్మకం, గౌరవం మరియు పరస్పర అవగాహనపై ఉంది. ఎలాంటి సంబంధమైన సమయం తీసుకొని సహనంగా ఎదగనివ్వడం మీకు మరింత మంచి అవకాశంగా ఉంటుంది. ఈరోజు ముగిసే సమయానికి మీరు ఒక విషయాన్ని పూర్తిగా గమనిస్తారు. కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మనకు ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని, ఒక కొత్త ఆలోచనను లేదా ఒక మంచి అనుబంధాన్ని కూడా తీసుకువస్తారు. వారిని అర్థం చేసుకోవడానికి ఓపిక కూడా అంతే అవసరం అని మీరు గమనించాలి. మరి ఇలా మీ జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ, అభిమానిస్తూ, మీపై గౌరవంగా ఉంటున్నటువంటి వ్యక్తుల యొక్క అసలైనటువంటి స్వరూపం ఈరోజు బయటపడడం మీకు కొత్త అవకాశాలు, కొత్త మార్గాలను తెస్తుంది. మీకు మరింత ఎంకరేజింగ్‌గా కూడా ఉంటుందనే చెప్పాలి. దయచేసి ఎవరైనా ఇలాంటి అభిమానాన్ని చూపించినప్పుడు మీరు తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తగా, నిదానంగా, ఓర్పుతో వ్యవహరించి వీలైతే 4 మంచి విషయాలే మాట్లాడండి. ఇలా మీ జీవితంలో జరగబోతుంది మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.